బాస్ ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకరరావు డిటర్జెంట్ సోప్ యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్రావు, కలిపేసి మూలశంకరరావు అంటుంటారు. మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన ఫారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను. ఒకటి 250 అంతే. ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పికొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా? ఈయన ఎవరో ప్రొడ్యూసర్. గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంపైపోద్ది. వెంటనే ఆ బురద గుంట, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చార్మినార్ ముందు ఇంకా అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్బు రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా? లేదా? చేయగలను కానీ దానికి మినిమం 10 days పడుతుంది. 10 days? 10 రోజుల? అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రోడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని. ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా, వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పు. వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయాలి. చేయి పో. సార్ ఎవడా కుమారి డబ్బులు ఉంది సార్. కుమ్ము కోట అయ్యావా ఎలా కుమారి కుమ్ము. हमारा बच्चा पैदा आएगा वो भी झुक झुक के पैदा आएगा. ఏమయ్యా, నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే, దరిద్రంగా ఉంది. నువ్వేనండి అన్ని హాల్. కుంగు కుంగు కప్పుకుని రండి. కుంగు కప్పుకోండి. థ్యాంక్ యూ కత్తి. నేను కత్తి అయితే మీరు గుణపం. 3 చాలా ఇంకోటి పురమాయించిన. ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం, ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? నో 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 నో, ఇట్స్ ఎ ఫూలిష్ గేమ్, ఐ వోంట్ ప్లే. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు, అట్ట అంటావేంటి? నువ్వు రాయ్యా బోని. ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే ఆట నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాకి బాల్ ఉంటది, ఎంత పెద్ద బొమ్మ ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదే ఆట బాయ్ బేస్ బాలా. నో 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 నో, బేస్ బాల్ ఆంటీ. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తి ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. అవుట్. కమ్ ఆన్ జెరీ, కమ్ ఆన్. యా కమ్ ఆన్. ఓకే బోని. ఇగో రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు, మీరు కీపింగ్ చేస్తారా? అయ్య బాబోయ్, పోగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లని ఏ రాసరా? ఏమండి, ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయాలి, మీరు అందరూ రండి. మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి రండి చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా. ఇది ఏమై నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ రెడీ. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలు అడిపోతున్నాయి, కష్టపడి బాధాం. నెక్స్ట్ ఎవరు వస్తారో రండి రండి. కమాన్. ఏ బాల్ రండి ప్లీజ్. అయ్య బాబోయ్, మాంగారిని చంపేస్తాడు వీడు. కష్టమే. రేయ్ సార్, ఇట్రా సార్. ఇంత జరుగుతోంది, కూల్ గా తింటూ కూర్చున్నాడు ఎవడ వాడు? అతనే మా గ్యాంగ్ లీడర్ సార్. ఓ
ఏంటి ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా? పోలీసులు కంప్లైంట్ ఇచ్చావా? అవును. ఏ టీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు? నేను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు వాళ్ళు హెల్ప్ తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు. ఏమైందే? ఈ ఏరియాలో 2 గ్యాంగులున్నాయి. ఒకళ్ళంటే ఒకరికి పడదు. అందుకే టీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు. పోలీసులు వాళ్ళని కుమ్మేశారు. అయ్యో, ఆ తర్వాత ఏమైందో తెలుసా? చూడు పాపా, వీళ్లలో ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు, తీసుకెళ్లి నాడాలు కొట్టించేస్తాను. ఏడనాలు నుంచున్నారు, వెళ్ళండి. వెళ్ళి మీ అసహ్యమైన ముఖాల్ని పాపకు చూపించండి. కమాన్. స్టాప్ ఇట్. అంటే వీడా? పాపా షట్ అప్. ఏంటి సార్ హెరాస్మెంట్? నన్ను టీజింగ్ చేశారని మీకేమైనా చెప్పానా? వీళ్ళెవరో నాకు తెలీదు. వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. మిస్టర్ ఎస్ఐ, స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం, యూత్ ని లాఠీతో లూటీ చేశారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. మా మావయ్య ఎమ్మెల్యే. ఏంటి మేడం ఇది? వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు? కంప్లైంట్? ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవత్తది? ఎక్కడుంటది? మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మా మనసు గాయపడింది. ఎవరో అపచిత్రాలు. ఎక్కడుంటుంది? ఏ ఊరు? అడగండి. దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి. 1, 2, 3, 4, 5 గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి, స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుండి కోర్టుకి, కోర్టు నుంచి స్టేషన్ తిప్పించి కమాన్ చెప్పు. నువ్వు గనక చెప్పలేదో మా మావయ్య ఎమ్మెల్యే తెలుసుగా. చచ్చాన్రా దేవుడా. తర్వాత ఏమైంది? అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్లుగా ఆ అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరెవ్వరూ గుర్తుండరు. ఏ? షీఈస్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ ఎమ్నీషియా. మా మామయ్య ఎమ్మెల్యే. నీ అబ్బా ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు. నాన్ సెన్స్. పాపా తెలుగులో చెప్పవా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారుకి యాక్సిడెంట్ జరిగిందండి. పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు. కానీ ఇది బతికింది. అయినా ఏం లాభం? తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది. అప్పటి నుంచి దానికి ఏమీ గుర్తుండడం లేదండి. అలాగా? డిసెంబర్ 14వ తారీఖు వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి. కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో, ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్దంటున్నావు. మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది. ఆహాహా, ఏం తెలివితేటలండి. ఏంట్రా గజనీ సినిమాలా ఉంది? లేదండి, ఆ కథలో సూర్య పావుగంటకోసారి మర్చిపోతుంటాడు కదండి. కానీ ఈ కథలో రోజుకొక్కసారి మర్చిపోతుందండి. కథ కాదండి, నిజమండి. కావాలంటే అమ్మ ఎక్స్రే రిపోర్ట్ ఉంది, చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలికి తీసారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా? వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, వట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది. గుజ్జు చూడు ఎలా కారుతుందో. అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా? నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండ్రా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్. మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే. పేరేంటని? మట్టాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఓకే, జరిగిందేదో జరిగింది. ఇక నుంచి నీ ఫ్రెండ్ జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా? తెలుసండి. జాగ్రత్త. రండ్రా. నా ఎక్స్రే. ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా. పెట్టక్కడ. All around him. That's not a bad effort. ఏమో కొంచెం అనుకోండి. ఎవడా అడుక్కునేవాడు? గొంతులో ఆర్ద్రత లేదే, పర్ఫెక్షన్ మిస్ అయింది. వీటికి లెసన్ తీసుకోవాల్సిందే. మాస్టారు, ఇక్కడ ఓ అడుక్కునేవాడు ఉన్నారేడి? నువ్వా? అడుక్కోవడం ఇలా కాదు, ఇలా కూర్చో. నీ పేరేంటి? శివపాదం అండి. చూడు శివపాదం, అడుక్కోవటం అనేది ఒక కళ. ముందసలు మన ఆకారం వికారంగా ఉండాలి. ఎలా అంటే క్యాచ్. లెసన్ నంబర్ 1. అర్థమైందిగా?
అడుక్కునేవాడి వేషధారణ ఇలా దైన్యంగా దరిద్రంగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్షన్ వస్తుంది. లెసన్ నంబర్ 2 గొంతు సవరణ. అమ్మా అని మనం వరిచే అరుపుకు ఇంట్లో వాళ్ళ పేగులు మడతబడిపోయి ప్లేగు వ్యాధి వచ్చిన వాడిలా భయపడిపోయి గబ్బగబ్బా కుండెడు కూడు పట్టుకొచ్చి మన బొచ్చులో వెయ్యాలి. ఏది అరు అమ్మా అమ్మా అడే ఛీ అమ్మా మదర్ చాలు, గ్రాండ్ మదర్ అక్కర్లా. అమ్మా అమ్మా 50% ఓకే, అదే ఊపు మెయింటైన్ చేయి. ఏమిటండి అవతారం? పర్ఫెక్షనే. మనం ఏ పని చేసినా పక్కాగా ఉండాలి. మీ చాదస్తంతో పళ్ళాక చస్తున్నామండి. మొన్నేమో పని మనిషి కంట్లో ఎలా కావాలో నేర్పించారు. పర్ఫెక్షనే. అంతకు ముందేమో దొడ్లు కడిగేవాడికి బాత్రూమ్ ఎలా కడగాలో నేర్పించారు. పర్ఫెక్షన్. ఆఖరికి మన కుక్క పిల్లకి పాసలా పోయేలా కూడా నేర్పించారు. పర్ఫెక్షన్. ఊరుకోండి. నేను కాదు, వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. శివపాదం నీ మెకనాస్ గోల్డ్. ఏమిటన్నయ్యా ఇది? నీ పిచ్చి చేష్టలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. పర్ఫెక్షన్ అమ్మా. ఇప్పుడు అది ఉండబట్టే కదా నువ్వు సింగిల్ హ్యాండ్ తో బావగారు లేకపోయినా ఇన్ని ఫ్యాక్టరీలు లెక్కలేనన్ని ఆస్తులు మెయింటైన్ చేయగలుగుతున్నావు. అది సరే, న్యూజిలాండ్ లో ఉన్న బాబు నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? రాత్రి వాడు ఫోన్ చేసి మాట్లాడాడు, పొద్దున్నే నువ్వు ఫోన్ చేసి మాట్లాడావు. ఇంతలో మళ్ళీ బెంగ. వాడు అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో ఏమో. చూడమ్మా, వాడు అమాయకుడనే కదా. వాడికి తోడుగా నా కొడుకు శివాజీని అక్కడ కాపలా ఉంచాను. పైగా నా కొడుకు నన్ను మించిన పర్ఫెక్షనిస్టు. అన్నయ్య, బాబుని ఫోన్ లో కలుపు. అలాగే అమ్మా. హలో ఆంటీ మీరా? నేను శివాజీని. శ్రీనివాస్ ఎక్కడా? కాలేజీకి వెళ్ళాడు. మరి నువ్వెళ్ళలేదే? హాలిడే కదా. వాడికి హాలిడే లేదా? స్పెషల్ క్లాస్. స్పెషల్ క్లాస్ ఏంటి? అదే ఆంటీ మియామి బీచ్ లో వచ్చి గర్ల్ ఫ్రెండ్ తో కాదు బాయ్ ఫ్రెండ్ తో. అసలు మీరు పంపించిన సున్నుండలు, కజ్జికాయలు, బెల్లంజీళ్ళు పాపం అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకున్నాడు, అక్కడే చదువుకుంటున్నాడు. ఏమిటా నువ్వు చెప్పేది? ఏంటంటే మీకు అన్ని అనుమానాలే. అసలు వాడి గురించి ఏమనుకుంటారు మీరు? వాడు మంచివాళ్ళకి మంచివాడు, మనగాళ్ళకి మనగాడు, అఖండుడు, అసాధ్యుడు, టోటల్ గా నంబర్ 1. మమ్మీరా మమ్మీ. మమ్మీ సినిమాకేరా? అది కాదురా. ఒంటరిగా అనుకున్నావా? జంటగా నీతో అనుకున్నావా? మన కాలేజ్ బ్యూటీ సెనోరిటా. తప్పు మాది కాదే పిల్ల. అరే శ్రీ, ఏంట్రా అది బీర్రా. మాకు తెలదా? సాయంత్రం సెనోరిటాని డిఫరెంట్ గా ట్యాకిల్ చేయాలి. అరే శ్రీ, ఇప్పుడు నువ్వే నా సెనోవి. ఏంటిది? టైటానిక్ సినిమా పోస్టర్ అలా ఫిక్స్ అయిపో. అయిపోయా సెనో. ఇప్పుడు మనం వాడంచునున్నాం. గోడంచున మమ్మీ ఉంది. కాదు, ఈ విశాల విశ్వంలో మన ఇద్దరమే ఉన్నాం. ఏ మిగతా వాళ్ళంతా చచ్చారా? వాడ మునిగాక ఎలాగో పోతారుగా. ప్రియా, మినుగురు పురుగులు తెచ్చి నీ బొగ్గులకు కెంపులుగా అద్దనా? కరిచి రక్తం తాగుతాయేమో. రక్తదానం మహాపుణ్యం ప్రియా. మై డియర్ సెనో, ఇప్పుడు మనం సరదాగా ఉమ్ముల పోటీ పెట్టుకుందామా? ఓకే. నా వల్ల కాదురా, గొంతెండిపోయింది. ఈ బీర్ తాగు. బీరా? నేను తాగను. సెనోరిటాకు అలవాట్లేదు, నేను తాగుతాను. సెనో. మమ్మీ, ఇలా కాలేజీలో టైటానిక్ రాముడు చెడ్డ బాలుడు అనే డ్రామా వేద్దాం అనుకుంటున్నాను రా. చిచి, ఈ ప్రోగ్రామ్ మమ్మీ చూస్తే ఎంత సంతోషపడుతుందో. మమ్మీ నువ్వా? మమ్మీ వచ్చిందని చెప్పవేంట్రా? శ్రీనివాస్, ఎప్పుడొచ్చావు మమ్మీ? ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చాను బాబు. అయ్యో, ఇంతసేపు నీ ముందు యాక్టింగ్ చేశానా? నాకు సిగ్గేస్తుంది మమ్మీ. ఇదేమిటి కుంకుడుకాయ పులుసు వాసన వస్తుంది? అది బీరు వాసన బాబు. ఇప్పుడేగా డబ్బా లేపావు. అంటే అంటే ఇప్పుడు నేను తాగింది కూల్ డ్రింక్ కదా? హాయ్ సెనోరిటా. బావా, వరుస మారినట్రా. అక్క వచ్చిందిగా. అక్క అక్క. హాయ్ సెనో. ఇలాంటివే వద్దనేది. నీకు మీకు మధ్యలో ఉంటే బయట చూసుకోండి. ఇది దేవాలయం రా. దిస్ ఇస్ టెంపుల్, యు నో. గో, యు ప్లీజ్ గో. అరే ఇది టూ మచ్. నన్ను కాలేజ్ పంపించేసి డైలీ నువ్వు చేసే పనులు ఇవ్వనమాట. నువ్వు మారవరా. చూడు మమ్మీ, కాలేజ్ ఎక్కొట్టి ఇంట్లో ఉండేది ఎందుకన్నమాట. వీడిని ఇక్కడ ఉంచొద్దు. చిన్నపిల్లని చేసి నన్ను కూడా చెడగొట్టేస్తున్నాడమ్మా. అసలు వీడి వల్లే పీజీ ఫస్ట్ ఇయర్ లో కూడా మార్కులు తక్కువ వచ్చాయి. ఫైనల్ ఇయర్ లో మార్కులు బాగా రావాలంటే వీడి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అవును, ఉండకూడదు. వీడిని ఇక్కడ ఉంచొద్దు. ఉంచొద్దు. మనం వెంటనే ఇండియా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నేను కూడా కుళ్ళుకు న్యాయం దేవుడే చేశాడు. హాయ్ బ్యూటీ. ఓయ్
నాకు హైట్ నచ్చింది బాబా. నాకు ఆ టైట్ నచ్చింది బాబా. ఏరా మేం బీటేసే ఫిగర్లకి మీరు బీటేస్తున్నారు, మాకు పోటీయా? ఏ హ్యాండ్సమ్, మేమెవరికి పోటీ కాదు, మాకెవరు పోటీ రారు. స్టేట్మెంట్ అదిరింది బాబా. బాబా మేము బీటేస్తుంది పాపలకు కాదు, బీట్రూట్ అని మీకు. ప్యాంటు చూసి పిల్లోడో, నీ టైటు షర్టు చూసి కుర్రాడో. నీకేం బాబు యువరాజువి? అలా బాధపడకరా, నీకోసం కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు, చూసుకో. బాబా సైకిల్. సైకిల్ బాబా. కుర్రాడు కొసలు కట్ చేయని వాటర్ ప్యాకెట్ లా ఉన్నాడు. ఇంకా చూస్తావెందుకు? బంగారులో పెంచిన నా కూతుర్ని ఆ యాదగిరికి ఇచ్చి పెళ్లి చేసి బలి చేశాను. ఇంకొక 25 ఏళ్ళు అడ్డగడ్డలా పెరిగిన కొడుకు నువ్వు కూడా వాడి వెనకాల పిచ్చి కుక్కలాగా తిరుగుతుంటావు. తల్లి లేని పిల్ల కదా ఎంతో గారభంగా పెంచితే దానికి కూడా దాని నానుబుద్ధులే వచ్చాయి కదా దొంగ బుద్ధులు. కళ్ళలో ఒత్తులేసుకుని ఎంత కాపులా కాసినా సరే అరిచేతుల నూనెలాగా జారిపోతుంది. ఈ సంగతి కసాయి వాడికి తెలిస్తే ముందు నా గొంతు నిలిపి తప్పేస్తాడు. తీసుకురా. మళ్ళీ పారిపోయిందని కబుర్లు చెప్పక్కర్లే, వెళ్ళి తీసుకురా. రోజు ఆటపై తింటాం, అది పారిపోవటం మళ్ళీ మనపై తీసుకురావటం. మనం జోకైపోయింది దానికి రాని దానికి తెలుస్తాను ఈరోజు అడ్డు ఇటం. ఏమిటో నువ్వు తెలిసేది? ఈలోగా వాడు వచ్చేసినట్టున్నారా? భాగ్యమతి ఎక్కడ? బాబా భాగ్యమతి బావా. అమ్మా భాగ్యమతి ఎక్కడమ్మా? పైన పడుతుందా? పైన పడుతుందంట బావా. హలో, ఎవరు? సుబ్బారెడ్డి ఉండొస్తున్నా. చెప్పు. టైంకి వాడి చేతిలో ఫోన్ మోగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే గదిలోకి వెళ్ళేవాడు మంచి ఖాళీగా కనపడేది. తర్వాత అదిగో వచ్చేసింది. ఏమే ఈ జన్మలో నీకు బుద్ధి రాదా? నీకొస్తే నాకు వస్తుంది. పోవే. నీకు వస్తే నాకు వచ్చేది పెద్ద లేదా? పోరా పోరా. మావయ్యని పట్టుకుని పోరా గీరా అంటున్నావు ఏమిటి నువ్వు? వాడు మాత్రం నన్ను ఏగి అనొచ్చా? నా ఇష్టం, నేను అలాగే పిలుస్తాను. అమ్మమ్మ, కెన్ యు గెట్ మీ సంథింగ్ టు ఈట్ నౌ? అన్ని నాన్న బుద్ధులే. మా నాన్న ఏమన్నా అన్నా ఉంటే పీక పిసికేస్తాను ముసలిదానా. అవునే, పీక పిసికేవాడు కూతురు పీకే పిసుకుతుంది, లేకపోతే పిండా పిసుకుతుంది. సచ్చి ఏ లోకంలో ఉందో నా కూతురు. బంగారు తల్లి, మాట్లాడితే మూడో మనిషికి వినపడేది కాదు. అలాంటి దాన్ని తీసుకెళ్లి మీ నాన్న చేతులు పెట్టాం, వాడు దాన్ని మింగేశాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని తయారయ్యావు మమ్మల్ని మింగడానికి. పోతే పోవే ముసల్దానా, నువ్వుండేం సాధించాలే? భాగ్యం, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఏం చేస్తావురా? ఎక్కువ వాగావంటే మా నాన్నకి చెప్తాను. నువ్వు నా చెయ్యి పట్టుకుని లాగేవని చెప్తానురా. నీ చెయ్యి నరికేస్తాడు మా నాన్న. అవ్వా, ఆడపిల్ల మాట్లాడాల్సిన మాట్లాడి బాగా బరిదెక్కించిపోతున్నావే. పోవే ముసల్దానా, పోయి కృష్ణారామ అనుకో, పుణ్యం వస్తుంది. అందుకే ఇంట్లో పారిపోయి. అంత నా కర్మ. మామ దీనికి మరీ ఎక్కువైంది. మీ చంద్రబాబు గారు వస్తాసు కదా. లాభం లేదు మామ, దీన్ని ఇలాగే వదిలేస్తే డేంజర్. నువ్వే చేసేసుకో, పాడుంటది. నీకేమన్నా పిచ్చెక్కిందా? అది ఎవరు తెలుసా నీకు? విషకన్య. పెళ్లి వేసుకున్నాడు, పుడుక్కి తెచ్చిపోతాడు. దాన్ని చేసుకున్నావు అనుకోరా, శోభన గదిలోకి వెళ్ళాలి కదా, దాన్ని ఏదో చేయాలి కదా. అది చిన్న కేక పెట్టదనుకో, పెళ్ళు పిల్ల 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 మా మామ మరికెచ్చుకుంటాడు. ఏం చేసావరా నా కూతుటే? గిచ్చావా గిల్లావా రక్కావా అని హ్యాండీ క్యాప్తో మటర్ చేస్తాడు. ఇది మాకు అవసరమా? ఏ లాడ్జింగ్కి వెళ్తాం ఆ రోజు హ్యాపీ, ఏ రెస్టారెంట్కి వెళ్తాం ఫుల్లుగా తింటాం హ్యాపీ. దానే బచ్చాగాడో చేసుకుంటాడు. ఈ టెన్షన్ మాకు అవసరమా? మా మామతో టెన్షన్ అవసరమా? నువ్వు భోంచే. హలో డాడీ. హలో, ఏమా బంగారు తల్లి ఎక్కడున్నావు? డాడీ డాడీ నేను నేను ఎన్నో ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. నేను థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాను. ఏ థర్డ్ ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కాదు, నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే? ఏం కావాలి కొనరా? నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నానని కన్నా తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి, నేను నచ్చేసాను కదా? అట్లీస్ట్ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలిపడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులు చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను, ఏమనుకుంటే మాట్లాడతాను. ప్లీజ్. రేపు 9 గో కటింగ్ వస్తారా? నేనా? నీతోనా? ఇంపాసిబుల్. వస్తారా? రారా? రాను. అంకుల్ ఆగరా, చచ్చిపోతాం. వస్తారా? రాను. అంకుల్ అంకుల్ వద్దు ప్లీజ్. వస్తారా?
ఓకే చేస్తానా వస్తాను ప్లీజ్. నేనే వస్తానని చెప్పాను కదా. ఇదేంటి ఏం కొనలేదా? షాపింగ్ అయిపోయింది డాడీ. ఏంట్రా బాబీ ఫ్లవర్ ఫ్రూట్ అయిందా? దెబ్బ కూడా తగిలిందిరా. మూడులో పడాల్సిందే. రాత్రి నువ్వు నన్ను ఏం చేయలేదు. బస్సులో వాళ్ళు మనం ఏదో చేసేసుకున్నాం అనుకుంటున్నారు. నేను చక్కగా తప్పు చేస్తుంటే ఎంత బాగుండేది. రాత్రిపూట వర్షంలో బస్సు పైన ఆ కుదుపులు ఆ మలుపులు. భాగ్యమతి నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. తప్పు చేయటం వలస చాలా కరెక్ట్ భాగ్యమతి. భాగ్యమతి నా మాట విను భాగ్యమతి ప్లీజ్. భాగ్యమతి 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 నీ మాట వింటాను బాబీ. భాగ్యమతి ఒప్పేస్తుంది. ఏంటి అందరిలో అసహ్యంగా సిగ్గుసెడ లేకుండా ఏంటి మాటలు? నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది భాగ్యమతి. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమతి కాటేజ్ దొరికిద్దని చూసారా? ఒక నిమిషం బాబీ ప్లీజ్. ఏంటి? గుడి ఏదైనా ఉందేమో కనుక్కో. ఏంటి గుళ్ళో ఉన్నా? చాలా బాగుంటుంది బాబీ. కళ్ళు పోతాయి భాగ్యమతి. తప్పు. గుళ్ళో దేవుడి సమక్షంలో వీళ్ళందరూ చూస్తుండగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ చూస్తుండగానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళంటే అలాగేగా జరుగుతుంది బాబీ. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది పెళ్లి గురించి భాగ్యమతి? అవును. పెళ్లికి ముందు జరిగితేనే దాన్ని తప్పంటారు భాగ్యమతి. పెళ్లి తర్వాత దాన్ని శోభనం అంటారమ్మా. అరే పెళ్ళి అయ్యేదాకా అడ్వాన్స్ అయ్యావంటే పళ్ళు రాలకూడతా. ఏంటి పెళ్ళి అంటున్నారు? పెళ్లి కాదు అంకుల్, బెళ్ళు అంటాను. ఎక్కడికి? బాత్రూమ్. ఓ అల్లుడు గారు తమరు దేవుడు అన్నారు. అమెరికా. అమ్మాయి గారు దేవుడు అన్నారు. ఏమనలేదే. ఏమన్నా అందాం అనుకుంటున్నారా? అనాలంటారా? అడిగినందుకైనా అనొచ్చు కదా. అవునుపురం. అవును పురం అదెక్కడ? కాదు గూడెం పక్కన ఉంది అంకుల్. కాదు గూడెం అదెక్కడో? నీకెందుకు పల్లి ముందుంది అంకుల్. నీకెందుకు పల్లె? అవును కాదు నీకెందుకు? అల్లుడు గారు అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ. అవును కాదు నీకెందుకు? అల్లుడు గారు ఆచితూచి మాట్లాడతారు. అలాగే జాగ్రత్త.